రెండో విడత రైతు భరోసాకు సంబంధించిన కీలకమైన అప్డేట్ ఇది. సో గతంలో చెప్పుకున్నట్టుగానే ఏప్రిల్ 22 తారీఖు లోపల రెండో విడత రైతు భరోసా వచ్చే అవకాశం ఉందని చెప్పుకున్నాం. అదే విధంగా కూడా రేపు కాటారం బహిరంగ సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా రెండో విడత రైతు భరోసా కూడా వచ్చే అవకాశం ఉంది. దానికి సంబంధించిన వార్త ఇది. సో రేపే రైతు భరోసా రెండో విడత నిధులు కాటారం బహిరంగ సభలో విడుదల చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి ఈసారి 45,11,947 మందికి ప్రయోజనం. ఎంత? ఈ సెకండ్ విడతల 45,11,947 మందికి ఎంత? 2,206 కోట్ల రూపాయలు పంపిణీ చేయబోతున్నారు. సో ఇది చేయడానికి 2,206 కోట్ల పంపిణీకి ఆర్థిక శాఖ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే కొత్తగా పాస్బుక్లు వచ్చిన వాళ్ళకు కూడా ఈ రెండో విడతలో రైతు భరోసా నిధులు జమ కాబోతున్నాయి. కొత్తగా పాస్బుక్లు వచ్చిన అంటే ఏం లేదు, ఈ మధ్య కాలంలో భూములు కొనుగోలు అమ్మకాలు ఇవన్నీ చేస్తారు కదా. సో కొత్తగా పాస్బుక్లు వచ్చిన వాళ్ళకు కూడా రైతు భరోసా ఈ రెండో విడతలో రాబోతుంది. రాష్ట్రంలోని కర్షకులకు రైతు భరోసా పథకం రెండో విడత నిధుల పంపిణీకి రంగం సిద్ధమైంది. ఈ నెల 20న జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం నస్తూర్పల్లిలో నిర్వహించే బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇతర మంత్రుల సమక్షంలో ల్యాప్టాప్ మీట నొక్కి నిధులను విడుదల చేస్తారు. ఇంకా మొదటి విడతనేమో సిద్దిపేట జిల్లా సిద్దిపేటలోని నర్మేట ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ దగ్గర మొదటి విడత రిలీజ్ చేసి ఇప్పుడు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఈ కాటారం సభలో రిలీజ్ చేయబోతున్నారు. యాసంగి సీజన్ పంట పెట్టుబడి రూపేణా గత నెల 23న సిద్దిపేట జిల్లా నర్మేటలో జరిగిన సభలో మొదటి విడతలో 68,89,955 మంది రైతులకు సుమారు 3,446.94 కోట్లను సీఎం విడుదల చేశారు. ఇవి ఆల్రెడీ విడుదల చేసిన డబ్బులు. ఆ విడతలో ఎకరం వరకు భూమి గల వారిని పరిగణలోకి తీసుకొని ఎకరానికి 6,000 చొప్పున మొత్తం 57,44,907 ఎకరాలకు ప్రభుత్వం సాయం అందించింది. అంటే ఇది ఫస్ట్ మొదటి విడతలు ఎట్లా చేసిరంటే రాష్ట్రంలో ఉన్న అందరు రైతులకి ఫస్ట్ ఒక ఎకరానికి అయితే వేసారు. ఇక ఆయనకు 5 ఎకరాలు ఉండని, 10 ఎకరాలు ఉండని, 50 ఎకరాలు ఉన్నాయి. ఫస్ట్ ఒక ఎకరాకి అయితే రైతు భరోసా విడుదల చేసారు. ఇప్పుడు మిగతా ఎకరాలకు పడుతున్నట్టు. తాజాగా రెండో విడత నిధులను అయితే కాటారం సభలో రిలీజ్ చేయబోతున్నారు. సోమవారం విడుదల చేసేందుకు సీఎం నిర్ణయం తీసుకున్నారు. మొదటి విడతలో రైతులకు ఎకరం వరకు సాయం అందగా రెండో విడతలో మరో 2 ఎకరం వరకు సాయం అందిస్తారు. దీనికి అనుగుణంగా 45,11,947 మంది రైతులకు మొత్తం 36,76,766 ఎకరాల కోసం 2,206.06 కోట్ల విడుదలకు శనివారం ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ. సో మరో 2 ఎకరం వరకు అట, అంటే మొత్తం 3 ఎకరాలకే వస్తుందండి రైతు భరోసా. అర్థమైంది దీంట్లో లాజిక్. ఫస్ట్ మొదటి ఎకరానికి వచ్చింది, ఇప్పుడు ఇంకొక 2 ఎకరాలకు, అంటే మొత్తం 3 ఎకరాల వరకు రైతు భరోసా పడుతుందన్నట్టు అందరికి. 2 ఎకరం వరకు సాయం అందిస్తారు. దీనికి ఒక మొదటి 2వ విడతల్లో కలిపి రైతు భరోసా ఇచ్చే నిధులు 5,653 కోట్లు అవుతాయని వ్యవసాయ శాఖ వెల్లడించింది. ఈ పథకానికి 9,000 కోట్లను కేటాయించినందున సాధ్యమైనంత త్వరగా 3వ విడత నిధులను కూడా విడుదల చేస్తామని పేర్కొన్నారు. సో ఇవి రిలీజ్ చేస్తే మళ్ళీ ఒక 4 రోజులు టైం దొరుకుతుంది వాళ్ళకి. నాకు తెలిసి 3 విడతల రైతు భరోసా నిధులు జమ చేసిన తర్వాతనే ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పోయే అవకాశం ఉంది. ఇక్కడ మనం నిన్న మొన్న చెప్పుకున్నట్టు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఇది ఏప్రిల్ మే మొదటి వారం, 2వ వారం, 3వ వారం అయితే అనుకున్నాం. అయ్యే ఛాన్స్ లేదు. పొంగులేటి గారు చెప్పినట్టుగా చెప్పారు నిన్న, వేసవి తర్వాతనే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలని. సో ఈ రైతు భరోసా పడడానికి కొంచెం టైం కూడా పట్టచ్చు. ఇంకా రైతుల సమక్షంలో రైతు భరోసా నిధుల పంపిణీకి సీఎం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో కాటారంలో నిర్వహించే బహిరంగ సభకు భారీ ఎత్తున వారిని సమీకరించేందుకు వ్యవసాయ శాఖ సన్నాహాలు చేస్తోంది. జయశంకర్ భూపాలపల్లితో పాటు దాని చుట్టుపక్కల గల పెద్దపల్లి, మూలుగు, కరీంనగర్, వరంగల్, హన్మకొండ, మంచిర్యాల జిల్లా నుంచి రైతులను సభ కోసం సమీకరించేందుకు ప్రభుత్వం ఆయా జిల్లాలకైతే ఆదేశాలు ఇచ్చింది. కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రైతు వేదికలలో ప్రత్యక్ష ప్రసారం చేయబోతున్నారు. రెండో విడత రైతు భరోసా రేపు రాబోతోంది. దాంట్లో మిగతా 2వ ఎకరానికి అయితే రైతు భరోసా వస్తాడు. మరి ఎన్ని ఎకరాల వరకు వేస్తారనేది చూడాలి. సో ఇది రైతు భరోసాకు సంబంధించిన అయితే కీలకమైన అప్డేట్ ఇది. రేపు రైతు భరోసా